నమస్కారం. సిసిసి న్యూస్కి స్వాగతం. నా పేరు రవిశంకర్. ఈ నెల 27వ తేదీ నుంచి రాజమండ్రి హిందూ సమాజంలో ప్రవచనకర్త, వాచస్పతి, సమన్వయ సరస్వతి, ప్రవచన విరంచి, ఆర్ష దర్శనోపన్యాస కేసరి సద్గురు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ శ్రీ మహాభారతం ప్రవచన యజ్ఞం చేస్తున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి రాజమండ్రి హిందూ సమాజం ప్రాంగణంలో ప్రవచన యజ్ఞం నిర్వహిస్తున్నారు. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ శ్రీ మహాభారతం ప్రవచన యజ్ఞం చేస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 వరకు సుమారు 60 రోజులు అంటే జనవరి 25వ తేదీ వరకు కార్యక్రమం కొనసాగుతుంది. ఈ మేరకు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఋషిపీఠం ప్రతినిధులు డాక్టర్ టివి నారాయణరావు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ప్రవచనకర్త, వాచస్పతి, సమన్వయ సరస్వతి, ప్రవచన విరంచి, ఆర్ష దర్శోపన్యాస కేసరి సద్గురు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహించే ఈ మహాయజ్ఞంలో భక్తులందరూ పాల్గొనాలని ఆయన ఆహ్వానిస్తున్నారు. మానవ సమాజానికి మహాభారతం అందించిన విజ్ఞానాన్ని గురించి వివరించారు. సూర్యనారాయణ, చంద్రశేఖర్ మాట్లాడుతూ మహాభారత విశిష్టతను ప్రతి ఒక్కరూ విని తరించాల్సిందేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అక్కడ 21 ప్రదక్షిణలు చేస్తే తీరని కోరిక లేదు అనేటువంటి నమ్మేటువంటి భక్తులు అనేక మంది ఉన్నారు. అటువంటి ఆ వల్లభ గణపతి గుడి యొక్క వ్యవహారాలు చూస్తూ దానికి అడ్మినిస్ట్రేటర్గా ఉన్నటువంటి వారు శ్రీ చంద్రశేఖర్ గారు. ఈ ఒక భక్త బృందం ఒక మనిషి ద్వారా ఏ పని జరగదు, అనేక మంది చేతులు కలుగుతున్నారు. అలాగే ఋషిపీఠ రాజమహేంద్రవరం సత్సంగం, ఋషిపీఠ చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం నవంబర్ 27వ తారీఖున స్థానిక హిందూ సమాజంలో, త్యాగరాజ నగర్లో ఉన్నటువంటి హిందూ సమాజంలో ప్రారంభం కానుంది. ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి అలాగే వేద సంపత్తి వేద పాఠశాలలు కూడా చేస్తున్నారు. గోశాలకి మాత్రం గోశాలకి 2 రాష్ట్రాల నుంచి విషయాలను ఉన్నతం చేసుకుంటారు. ఇది కాకుండా ఇక్కడ పురస్కారం వెంటనే ఈవినింగ్ ప్రతిసారి తీసుకుని వేరే స్వీట్స్ ఇప్పుడు మొదటి చేస్తారు వారు. అలాగే ఈ ఊళ్ళో చాలా ఉన్నారు చేసిన ప్రతి ఏడాది పుస్తకాలు వాస్తవమైన భారతం ఏమున్నది గురువుగారి ద్వారా మనం తెలుసుకోగలం. అలాగే రెండవది ఆధ్యాత్మిక కోణం. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఆధ్యాత్మికంగా ఒక పురాణం విని తరించాలంటే ఏమిటి మార్గం? చాలా సులభంగా కలియుగంలో మనకి ఈ ధర్మాచరణ ఏ విధంగా సాధ్యమవుతుంది అని చెప్పే విషయం, అది భారతం ద్వారా మనకి ఆధ్యాత్మికంగా. గుడా మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణకు పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నగరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గుడా మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సామాజిక సేవా కార్యక్రమాల లక్ష్యంగా జన్మదిన వేడుకలు ఆద్యంతం సాగాయి. ఈ జన్మదిన వేడుకల్లో గన్ని కృష్ణ కుటుంబ సభ్యులు, కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అధికారులు, అనధికారులు, నందమూరి అభిమానులు, నగర ప్రముఖులు హాజరై గన్ని కృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామనగర్లోని గన్ని కృష్ణ నివాసం వద్ద ఉదయం నుంచి వేడుకలు ప్రారంభమయ్యాయి. భారీ జనసందోహం మధ్య సర్వమత ప్రార్థనలతో వేడుకలు మొదలయ్యాయి. పండితులు, పాస్టర్లు, ఇమాముల సమక్షంలో సర్వమత ప్రార్థన చేసి గన్నికృష్ణకు సంపూర్ణ ఆరోగ్యం, ఉన్నత పదవులు రావాలని ప్రార్థనలు చేశారు. అనంతరం అభిమానులు సమక్షంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జనసేన అర్బన్ ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ, నగర అధ్యక్షుడు వై శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, గన్నికృష్ణ అల్లుడు అన్నే రామకృష్ణ, కుమార్తె అన్నేస్మిత సమక్షంలో కేక్ కట్ చేశారు. పేద మహిళలకు భారీగా చీరలు పంపిణీ చేశారు. వినికిడి లోపంతో బాధపడుతున్న ఇద్దరికి వినికిడి యంత్రాలను ఇచ్చారు. ఏపీ స్టేట్ పెన్షనర్స్ అసోసియేషన్ భవన నిర్మాణానికి తలవంతుగా గన్ని కృష్ణ 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో ప్రతినిధులకు అందించారు. వేడుకలకు ముందు గోదావరి గట్టునున్న అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించి పూజలు చేశారు. నిత్య అన్నదానానికి 10,000 రూపాయల చెక్కును గన్నికృష్ణ అందించారు. వేడుకల్లో భాగంగా ఇద్దరు విభిన్న ప్రతిభావంతులకు వీల్ చైర్లను ఎమ్మెల్యేల చేతుల మీదుగా అందించారు.
ఈ వేడుకల్లో ప్రియదర్శిని చెవిటి మూగ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు వచ్చి గన్ని కృష్ణకు వారి హావభావాలతో హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెప్పడం ఒక మరిచిపోలేని తీపి గుర్తుగా నిలిచింది. ఉదయం ప్రియదర్శిని చెవిటి మూగ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి, క్వారీ జంక్షన్, సుబ్రహ్మణ్య మైదానంలో ఉన్న అన్న క్యాంటీన్లలో మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లను చేశారు. పార్టీకి చెందిన నాయకులు కార్యక్రమంలో హాజరయ్యారు. లాలా చెరువు రోడ్లోని గౌతమి జీవకారుణ్య సంఘంలోనూ, స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలోనూ వృద్ధులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. గన్ని కృష్ణ కుమార్తె అన్నిస్మిత పార్టీ నాయకులు వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా గోరంట్ల బుజ్జయ్య చౌదరి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, నాయకునిగా గన్ని కృష్ణ ఉన్నారని పేర్కొన్నారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలను ఆర్భాటంగా చేయటం ఆయనకు ఇష్టం లేకపోయినా వారి మిత్ర బృందం ఘనంగా నిర్వహించారని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ రాజకీయాలలో తనకు మంచి సన్నిహితుడిగా గన్ని కృష్ణ ఉన్నారని పేర్కొన్నారు. తన భార్య మేయర్ పదవి చేయడానికి తొలుత ప్రతిపాదించిన వ్యక్తి గన్ని కృష్ణ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వాసిరెడ్డి రాంబాబు, గంగిన హనుమంతరావు, కంటిపూడి సర్వరాయుడు, మార్ని వాసుదేవరెడ్డి, మణి, పలువురు మాజీ కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ వివిధ విభాగాలు, అనుబంధ సంస్థల ప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. నిండు నూరేలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని పార్టీకి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక గొప్పతనం ఈ నియోజకవర్గంలో ఏంటంటే ఇలాంటి సీనియారిటీ కలిగిన నాయకులు ఉన్నారు, నాలాంటి యువతరం కూడా వస్తా ఉన్నారు. అది ఈ పార్టీ యొక్క గొప్పతనం. అంటే పెద్దవారు చిన్నవారు అందరూ కూడా ఈ పార్టీలోని ముందుకు సాగడం వల్లే పార్టీ ముందుకు సాగుతూ ఉంది. తప్పకుండా ఆయన బాగుండాలని, భవిష్యత్తులో ఆయనకి రాజకీయంగా కూడా మంచి గుర్తింపు పార్టీ కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సోదరులు, సీనియర్ నాయకులు గన్ని కృష్ణ గారి జన్మదినోత్సవ సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు చేసిన నిర్వాహకులందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఆయన నిరాడంబరంగా ఏది వద్దంటాడు కానీ అభిమానంగా వచ్చేవాళ్ళు ఏది కూడా ఆపడానికి వీలు లేకుండా ముందుకు తీసుకువెళ్ళారు. వారందరికీ అభినందనలు తెలియజేస్తూ, రాజకీయ రంగంలో ఎలాగో సేవా రంగంలో కూడా అంతే ముందుకు వచ్చిన వ్యక్తి కృష్ణ గారు. స్పందన ద్వారా అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న వ్యక్తి. ఇవాళ కంబాల చెరువు నాంది పలికిన వ్యక్తి, పునరుద్ధరణకు నాంది పలికిన వ్యక్తి. దాని పర్యవసానంగానే ఇవాళ బ్రహ్మాండంగా దాన్ని పునరుద్ధరణ చేసుకోగలిగాం. అలాంటి వ్యక్తి సమాజ సేవలో ఉండటం. ఆయనకి మీకు విషయం చెప్పాలి. మాకు మా ఎంపీ ఎలక్షన్లో ఇక్కడ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు అని అంటే నేను లోకల్గా గన్ని కృష్ణ గారికి ఇవ్వాలని షంషేర్గా చెప్పిన మనగాడు నేనే. ఎవడలా ఏడ్చినా కానీ అందు గురించి ఏంటంటే దేనికి చెప్పాను అంటే మనిషి పైకి కోపమే కానీ లోపల మనసు చాలా మంచిది. లోపల నేను ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వాసు చెప్పినట్టు నిజంగా నాకు ఇష్టం లేదు ఈ కార్యక్రమం. ఇది కూడా బహుశా మీరు అందరికీ నేను తెలిసిన వాళ్ళు అందరికీ తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పుట్టినరోజుకి హడావుడి చేయడం ఇప్పుడు లేదు. ఇప్పుడు పొద్దున్న బయలుదేరగానే ఎక్కడికక్కడ ఈ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అక్కడికి వెళ్తాం. తిరగడానికి తప్పితే నన్ను కలిసిన వాళ్ళు కూడా సేవా కార్యక్రమాల దగ్గర కలుస్తారు. అలాంటిది ఈవేళ మొత్తం రూట్ మార్చేసి మధ్యాహ్నం 1 గంట వరకు మీరు మా చెప్పు చేతుల్లో ఉండండి, మీరు ఏం మాట్లాడవద్దని చెప్పేసి శిలాశాసనం కింద వెంకటరాజుని మొజీబో చేశారు కదా. ఇంక నేను కట్టిపాడేది ఇక్కడ. అన్ని కేంద్రాలలోనూ శ్రీ సత్యసాయిబాబా జయంతి వేడుకలు నిర్వహించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా 100 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా శత జయంతిని రాష్ట్ర పండుగగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసినట్టు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ శాఖ, శ్రీ సత్యసాయి గురుకుల పాఠశాల విద్యాశాఖ, సంగీత కళాశాల, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ ఆదివారం శ్రీ సత్యసాయిబాబా జన్మదిన వేడుకలను జిల్లా, డివిజన్, నియోజకవర్గం, మున్సిపాలిటీ, మండల, సచివాలయ స్థాయిల్లో అధికారికంగా అత్యంత భక్తి ప్రవృత్తులతో నిర్వహించనున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవాలను నవంబర్ 19 నుంచి 24 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అత్యున్నత స్థాయిలో నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా 23వ తేదీన పుట్టపర్తి సత్యసాయిబాబా జన్మదినం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు అన్ని కేంద్రాల్లో తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. వాటికి సంబంధించిన ఫోటోలు అప్లోడ్ చేయాలన్నారు. శ్రీ సత్యసాయిబాబా జీవితం, సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సందేశాలను ప్రజలకు చేరవేసే విధంగా
కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ప్రతి కేంద్రంలో బాబా చిత్రపటానికి పుష్పమాలలు సమర్పణ చేసి కార్యక్రమాల ఫోటోలను నిర్దిష్టంగా అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు. ప్రేమ, సేవ, శాంతి సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ పీజీఆర్ఎస్ హాల్లో ఉదయం 10 గంటలకు అధికారికంగా శత జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్టు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారని తెలిపారు. డివిజన్ మరియు మండల కేంద్రాల్లో ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో వేడుకలు నిర్వహించాలన్నారు. శ్రీ సత్యసాయిబాబా బోధనలు ప్రేమ, సేవ, స్వాంతన, మానవత్వం పట్ల అపారమైన విలువలను మనకు అందించాయని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా జరిగే ఈ శత జయంతి ఉత్సవాలు ప్రజలకు ఆధ్యాత్మిక దిక్సూచిగా నిలుస్తాయని, వసుదైక కుటుంబం భావనను బలపరుస్తాయని అభిప్రాయపడ్డారు. సేవాదళ సభ్యులు, భక్తులు, వివిధ సంస్థలు కలిసి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్ భాస్కర్ రెడ్డి, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, సంగీత కళాశాల ప్రిన్సిపాల్ పసుమర్తి శ్రీనివాసరావు, శ్రీ సత్యసాయి గురుకుల పాఠశాల కరెస్పాండెంట్ శ్యామ్ సుందర్, డివిజనల్ పీఆర్ఓ ఎం లక్ష్మణాచార్యులు, డిప్యూటీ తహసీల్దార్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. లేబర్ కోడ్స్ అమలు ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రాజమహేంద్రవరం స్థానిక శ్యామల సెంటర్ వద్ద కేంద్ర కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ను అమల్లోకి తెస్తూ నవంబర్ 21న ఉత్తర్వులు ఇచ్చింది. కార్మికులు నష్టదాయకమైన లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం స్థానిక శ్యామల సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ముందుగా ప్రభుత్వం విడుదల చేసిన లేబర్ కోడ్స్ నోటిఫికేషన్ ప్రతులను దగ్ధం చేశారు. నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కొండల్లో మాట్లాడుతూ నూతన లేబర్ కోడ్ వల్ల యువత ఉద్యోగ భద్రత కోల్పోతుందని తెలిపారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్ మాట్లాడుతూ భారత కార్మిక వర్గానికి ఇది చీకటి రోజన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆఫీసర్స్ యూనియన్ ఏఆర్ఆర్బీ రాష్ట్ర నాయకులు వెంకటేష్ మాట్లాడుతూ 29 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 కోడ్లు తేవటాన్ని బ్యాంక్ యూనియన్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. ఐఎన్టీయూసీ నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కార్మికులకు నష్టదాయకమైన లేబర్ కోడ్ రద్దు చేయాలని, 29 కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్ మాట్లాడుతూ లేబర్ కోడ్స్ అమలును వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం సుందరబాబు, ఎస్ఎస్ మూర్తి, కరి రామకృష్ణ, పూర్ణిమారాజు, సత్యరాజు, ఆనంద్, ఏఐటీసీ నాయకులు కెఎన్ రాంబాబు, వి కొండలరావు, నల్ల రామారావు, సప్పారమణ, కె రామకృష్ణ, రామారావు, లావణ్య, ఐఎఫ్టియు నాయకులు ఏవి రమణ, అప్పారావు, దుర్గారావు, అప్పలరాజు, సతీష్, ప్రజా సంఘాల నాయకులు రాజేష్, భాస్కర్, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. కార్మికులందరినీ కూడా బానిసలుగా చేయాలని, వీళ్ళందరూ కూడా ఆదాని, ముఖేష్ అంబానీ వంటి బడా పారిశ్రామికవేత్తల యొక్క చెప్పు చేతల్లో నడవాలని చెప్పి ఈయన ఈ లేబర్ కోడ్స్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకు కూడా మరి ఐఎన్టీసీ, ఏఐటీసీ, సిఐటీసీ తోటి పాటు ఐఎన్టీసీ కూడా పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జరపకుండా కార్మిక వ్యతిరేకమైనటువంటి లేబర్ కోడ్లు అనేటువంటి 4 లేబర్ కోడ్లని మొత్తం కార్మిక చట్టాన్ని రద్దు చేస్తూ వారి స్థానంలో కోర్టుల పేరుతో తీసుకొచ్చారు. మోడీ ప్రభుత్వం న్యాయ వ్యవస్థను కొనిపించేసింది కార్పొరేట్లతో. వాళ్ళ న్యాయ వ్యవస్థ అనేటువంటిది దేశంలో లేకుండా చేసింది. వాళ్ళ మన పోలీసు సోదరులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా రేపు అంబానీ, ఆదానీలకు అమ్మేస్తారు ఇవాళ. ఎందుకంటే ఏదైతే లాభసాటిగా ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్ని ప్రైవేట్ పరం, కార్పొరేట్ పరం చేస్తున్నారు. పారిశ్రామిక వివాదాలు తీశారు. పరిశ్రమ యజమానులకి, కార్మికులకు మధ్య సంబంధాలను తీసుకొచ్చారు. అయ్యా, భార్యాభర్తల మధ్య, తండ్రి కొడుకుల మధ్య సంబంధం ఉంటుంది, కానీ ఫ్యాక్టరీ యజమానికి అలాగే కార్మికుడికి ఎక్కడ సంబంధం ఉంటుంది అది ఆలోచించాలి ఆ నరేంద్ర మోడీ గారు. కానీ ఇటువంటి వినాశకరమైన చట్టాలు తీసుకొచ్చి ఇక్కడ కార్మికుల యొక్క కడుపులు కొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది కేవలం ఈ దేశ అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి అన్నారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి పేర్కొన్నారు. కడియ మండలం కడియపులంక గ్రామంలో పల్లాలమ్మ గుడి పక్కన వీధిలో సీసీ రోడ్డు నిర్మాణానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. గ్రామ పంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 31 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. అనంతరం జగురుపాడు పంచాయతీ పరిధిలోని పాముల మెట్ట వద్ద గల జగనన్న కాలనీని ఆయన సందర్శించారు. రోడ్లు, డ్రైనేజు, వీధి లైట్లు, తాగునీరు వంటి మౌలిక వసతులు లేక
అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిశీలించారు. ఈ సందర్భంగా బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి అన్నట్టుగా గత ప్రభుత్వం ప్రవర్తించిందని విమర్శించారు. ఏదో పేరుకు పట్టాలిచ్చింది కానీ కాలనీలో కనీస అవసరాలు కూడా పట్టించుకోలేదని విమర్శించారు. త్వరలోనే స్థానిక సమస్యల శాశ్వత పరిష్కారానికి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని అన్నారు. ముందుగా శ్రీ పలాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, ఏపీఐసీ డైరెక్టర్ మార్గాన సత్యనారాయణ, ఎంఆర్పాలెం సర్పంచ్ అన్నదేవుల చంటి, కడేపులంక సర్పంచ్ మారిశెట్టి పద్మావతి, ఉప సర్పంచ్ పాటంశెట్టి రామ్జీ, మండల టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి నాని, మండల జనసేన పార్టీ అధ్యక్షులు ముద్రగడ జమ్మి, వైస్ ఎంపీపీ పంతం గణపతి, కూటమి నాయకులు గట్టి సుబ్బారావు, గట్టి నరసయ్య, బోడపాటి గోపి, ఆదిమూలం సాయిబాబా, మల్లు శివ, అంబటి త్రిమూర్తులు, ఎంపీడీఓ కె రమేష్, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజమండ్రి ఆంధ్రకేసరి సెంటనరీ రోటరీ హాల్లో రాజ్యాంగ సమర్పణ దినోత్సవాన్ని నిర్వహించారు. భారతదేశ రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తిని చాటడంలో అన్ని వ్యవస్థల, పాలకపక్షాలు, రాజకీయ పార్టీలు, ప్రజలు సమన్వయంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని రాజ్యాంగ సమర్పణ దినోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో పలువురు వక్తలు పునరుద్ఘాటించారు. ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ, ఆంధ్రకేసరి యువజన సమితి సంయుక్తాధ్వర్యంలో ఆంధ్రకేసరి సెంటనరీ రోటరీ హాల్లో గొప్ప సెమినార్ జరిగింది. ఆంధ్రకేసరి యువజన సమితి అధ్యక్షులు వి భాస్కర్ రామ్ సభకు అధ్యక్షత వహించారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బీజేపీ పార్టీల అధ్యక్షులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎస్ మాధవ్ మాట్లాడుతూ అనేక మతాలు, కులాలు, ప్రాంతీయతలు ఉన్న భారతదేశంలో అందరూ భిన్నమే అని, ఇక్కడ ఏకాత్మత సాధించడానికి అందరూ కృషి చేయాలని అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు నారపురాజు రామచంద్రరావు మాట్లాడుతూ అంతర్రాష్ట్రాల మధ్య అన్ని అంశాల్లోనూ సమన్వయం అవసరం ఉందని అన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవెల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ ప్రకాశం లాంటి వారు త్యాగమే పెట్టుబడిగా ఆ రోజుల్లో రాజకీయాలకు వచ్చారని చెప్పారు. సీనియర్ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ 75 ఏళ్ల స్వాతంత్ర్యానంతరం రేషన్ కార్డులు, పింఛన్లు ఆలోచనలతో సాగటం రాజ్యాంగ స్ఫూర్తికి అవరోధం కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, ప్రొఫెసర్ పి మోహన్ రావు, విజయవాడ లయోలా కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శ్రీనివాసరెడ్డి, సంస్థ ప్రధాన కార్యదర్శి టంగుటూరి శ్రీరామ్, ఆంధ్రకేసరి యువజన సమితి ప్రధాన కార్యదర్శి సిపి రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షులు పి నాగేంద్ర, సమితి గౌరవ కార్యదర్శి జమిరామారావు తదితరులు ప్రసంగించారు. అలాగే ఇవాళ నిన్న మనకి ఏవైతే మనకి 46 లాస్ని 4 కోడ్స్ కింద మార్చామో దాంట్లో కూడా మినిమం వేజెస్ గురించి మళ్ళీ మాట్లాడడం జరిగింది. సమాన పనికి సమానం అయిన వేతనం రావాలని చెప్పి అనేక రకాల హక్కుల్ని కల్పించే అంశం. ఇవన్నీ కూడా మహాత్మా గాంధీ గారు చెప్పడం, వాటిని ఇంప్లిమెంట్ చేయడం, దేశవ్యాప్తంగా 64,000 విలేజ్ ఇండస్ట్రియల్ యూనిట్స్ పెట్టడం, ఆ విధంగా ఆయన పని ద్వారా మన యొక్క పరిశ్రమ ద్వారా మనం ఏ విధంగా సమాజానికి సమర్పణ చేస్తాం, ఏ విధంగా నేను నిలబడగలుగుతాను, దాని తర్వాత మనం మిగతా విషయాల కోసం మాట్లాడాలని చెప్పి ఆ విధంగా స్వతంత్రంతో భారత రాజ్యాంగానికి సంబంధించి అనేక మార్పులు చేర్పుల మీద ఈరోజున ఆంధ్రకేసరి సెంటనరీ కళాశాలలో కార్యక్రమం జరిగింది. దీనికి మాధవ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు, సోదరులు మాజీ ఎంపీ అరుణ్ కుమార్ గారు, రౌతు సూర్యప్రకాశ్రావు గారు అంటే పెద్దలంతా వచ్చారు, శ్రీనివాసరెడ్డి గారు, శ్రీరామ్ గారు. ఒక మంచి చర్చా వేదిక జరుగుతోంది. రాజ్యాంగంలో వచ్చిన మార్పులు ఏమిటి, ఈ రాష్ట్రంలో ఫెడరల్ యూనియన్ ఏంటి, లేక యూనియన్ గవర్నమెంట్ ఎలా ఉండాలి, స్థానిక సంస్థలను ఎలా బలోపేతం చేయాలన్న డిబేట్ నడుస్తుంది. మనం కోరుకున్నది విభిన్న జాతులు, విభిన్న మతాల ప్రాతిపదికన ఏర్పడ్డ ఈ దేశంలో అందరూ సమైక్యంగా ఉండాలంటే ఒకరినొకరికి పరస్పర గౌరవించుకోవడం, పరస్పర విధానాల్లో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఆ వైపు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు తెలుపుతూ చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు, అనర్గళంగా మాట్లాడారు. అలాగే ఈ సభకి ముక్తాయింపు ఆయనతో అవుతుంది కాబట్టి ఈ సభ చాలా జయప్రదంగా జరిగిందని భావిస్తూ వందన సమర్పణకి చేసే ముందు అతిథులను గౌరవించుకోమని చెప్పి ప్రకాశం ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్ తరఫున శ్రీరామ్ గారిని, అలాగే ఆంధ్రకేసరి యువజన సమితి తరఫున మన జమి రామారావు గారిని, సిపి రెడ్డి గారిని కూడా కోరుతున్నాను. సమాజ సేవకులు, కైలాసభూమి సృష్టికర్త పట్టపగలు సతీమణి పట్టపగలు అనంతరామలక్ష్మికి పలువురు కన్నీటి వీడ్కోలు పలికారు. రోటరీ ప్రముఖులు పట్టపగలు వెంకట్రావుకు సతీ వియోగం కలిగింది. సేవను ఇంటి పేరుగా మార్చుకున్న అనంత సేవానికేతన్ సంస్థ నిర్వాహకురాలు, మాజీ సేవకులు, కైలాసభూమి సృష్టికర్త
పట్టపగలు సతీమణి పట్టపగలు అనంతరామలక్ష్మి స్వర్గస్థులయ్యారు. అనారోగ్యంతో విశాఖపట్నంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. అనంతరామలక్ష్మి 1954వ సంవత్సరం జనవరి నెలలో ముమ్మిడివరం గ్రామంలోని మండే వెంకట్రావు, శ్రీమతి అచ్చియమ్మ దంపతులకు 3 సంతానంలో ప్రథమ కుమార్తెగా జన్మించారు. అనంతరామలక్ష్మి మెట్రిక్ వరకు చదువుకున్నారు. తర్వాత 1969వ సంవత్సరంలో వేమగిరికి చెందిన పట్టపగలు వెంకట్రావుతో వివాహం జరిగింది. అనంతలక్ష్మి సంఘ సేవలో ముందుంటూ రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి తరపున ఇన్నర్ వీల్ క్లబ్ చైర్మన్గా పనిచేసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సొంతంగా అనంత సేవానికేతన్ సంస్థను స్థాపించి బొమ్మూరులోని బబ్బర్ సింగ్ కాలనీలో గృహ నిర్మాణాలు జరిపారు. నగరంలో మంగళవారపేటలోని మున్సిపల్ స్కూలును దత్తత తీసుకుని భవనాలు నిర్మించి ఫర్నిచర్, విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్లు అందించారు. ఆమె భౌతిక కాయాన్ని జేఎన్ రోడ్లోని కేఎల్ఎం పక్క రోడ్లో ఉన్న వారి నివాసం వద్ద ఉంచగా నగరంలోని అనేక మంది ప్రముఖులు వచ్చి సందర్శించి నివాళులర్పించారు. పట్టపగలు వెంకట్రావు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కార్యక్రమంలో రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎంపీ ఉండవేల అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, ఏపీఐసీ మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, బీసీ జేఏసీ నాయకులు మార్గాని నాగేశ్వరరావు, డాక్టర్ గన్ని భాస్కరరావు, మద్దూరి శివసుబ్బారావు, యదా వేణుగోపాలరాయుడు, సిబిరావు, జాస్తి జనార్దనమూర్తి, మాజీ కార్పొరేటర్లు పులసానపల్లి హనుమంతరావు, ప్రసాదుల హరనాథ్, అల్లుబాబి, నీలపాల తమ్మారావు, పోలు విజయలక్ష్మి, గొర్రెల సురేష్, మింది నగేంద్ర, తలారి భాస్కర్, రెడ్డిరాజు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి, రాజమండ్రి యాదవ సంఘం డొడగల సుధా, నక్కెళ్ల బాబురావు, రాయి వెంకటేశ్వరరావు, హంకం గోపి, జాన కేశవ, మురుకుర్తి రవి, టి శ్రీనివాస్ యాదవ్, పడాల నాగరాజు, బొట్ల వీరబాబు, ఎన్ఎంఎస్ చంద్రశేఖర్, అయ్యల గోపి, బల్లబాబురావు, డోకలప్పారావు, తోట సుబ్బారావు, వివిఎస్ కృష్ణకుమార్, కుడిపూడి పార్థసారథి, అంకం గోపి, కెకే సంజీవరావు, నంకెన భవానీప్రియ, దుబి శ్యాంప్రసాద్, డాక్టర్ నేలపాల పద్మావతి, డాక్టర్ డి శిరీష యాదవ్, రొటేరియన్లు గాదె కిషోర్, రాజరాజేశ్వరరావు, దేశిరెడ్డి బలరాం నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆమె అంతమయాత్ర నిర్వహించగా అనేక మంది హాజరయ్యారు. కోటిలింగాలపేట కైలాసభూమిలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. సేవను ఇంటి పేరుగా మార్చుకున్న అనంత సేవానికేతన్ సంస్థ నిర్వాహకురాలు అనంతరామలక్ష్మి స్వర్గస్థులైనందుకు బీసీఎన్, సిసిసి ఛానల్ యాజమాన్యం సిబ్బంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. పట్టపగలు అనంతరామలక్ష్మి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. రాజమహేంద్రవరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో రాజ్యాంగ దినోత్సవ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ దినోత్సవ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో జరిగింది. సమావేశానికి అధ్యక్షత వహించిన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు తాళూరి బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వివిధ సాంస్కృతిక భిన్న వర్గాల, భిన్న భాషల భారత ఉపఖండాన్ని పరిపాలన చేయడానికి భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ని భారత జాతి ఎప్పుడూ మరవదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ చైర్మన్ దాసి వెంకట్రావు 76వ రాజ్యాంగ దినోత్సవ కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా భారత రాజ్యాంగ రచనలో అహోరాత్రులు కృషి చేసి ప్రపంచంలోనే లిఖితపూర్వకమైన రాజ్యాంగాన్ని అందించడంలో ఎనలేని కృషి చేశారని చెప్పారు. 140 కోట్ల జనాభా గల భారతదేశం స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలైనా సుఖశాంతులతో జీవించడం అంబేద్కర్ ఘనతని అన్నారు. ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 10:30 మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్ద జరిగే కార్యక్రమానికి నగర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, యువకులు, మహిళలు, ప్రజా సంఘాలు, దళిత గిరిజన సంఘాలు, వ్యాపారవేత్తలు విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో కోరుకొండ చిరంజీవి, దారా యేసురత్నం, కాశీ నవీన్ కుమార్, మీసాల మాధవరావు, ఎల్వి ప్రసాద్, సిహెచ్ సుబ్బారావు, మర్రి బాబ్జీ, సమతం గన్నయ్య, హర్దాల కుమార్ బాబు, వెలుగు కుమారి, మరి దుర్గా శ్రీనివాస్, మోత్రపు రాజబాబు, పులిదిండి ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముసాయిదా కమిటీ ఏర్పడడం, ఆ ముసాయిదా కమిటీ చేసినటువంటి సూచనల ప్రకారం 1949 నవంబర్ 26వ తారీఖున
ఆ రాజ్యాంగ సభ ఆమోదించడం జరిగింది. ఆ సందర్భంగా 76వ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని మన రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లాలో ఘనంగా జరిపించడానికి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1947 ఆగస్టు 15 ఫస్ట్ స్వతంత్రం వచ్చిన టైంలో రాజ్యాంగాన్ని సమర్పించడం జరిగింది పార్లమెంట్కి. ఆ రాజ్యాంగాన్ని ఈ రోజుకి 76 సంవత్సరాలు పూర్తయింది. దాన్ని పురస్కరించుకుని మన అందరము భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశం మేధావిని అందరూ సత్కరించుకుని ఘనంగా నివాళులు అర్పించాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తాం. కంపల్సరిగా దళితులు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు ప్రతి ఒక్కరు కూడాను 26వ తారీఖు 10 గంటలకి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మనందరూ కలిసి ఒక ఐక్యంగా అంబేద్కర్ చేసిన రాజ్యాంగాన్ని పార్లమెంట్కి అందజేసిన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలో జరగబోయే మాక్ అసెంబ్లీ సమావేశానికి తూర్పుగోదావరి జిల్లా కడియ మండలం వీరవరం గ్రామానికి చెందిన విద్యార్థిని కందుకూరి సంధ్య ఎంపికయ్యారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలో జరగబోయే మాక్ అసెంబ్లీ సమావేశానికి తూర్పుగోదావరి జిల్లా కడియ మండలం వీరవరం గ్రామానికి చెందిన విద్యార్థిని ఎంపికైనట్టు ఆ పాఠశాల ఉపాధ్యాయురాలు ఏబి రజని తెలిపారు. వీరవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని కందుకూరి సంధ్య నవంబర్ 26వ తేదీ అమరావతిలో జరగనున్న మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొననున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని సంధ్య మాట్లాడుతూ మాక్ అసెంబ్లీలో పాల్గొనే విధంగా తనను ప్రోత్సహించిన ఉపాధ్యాయురాలు రజని, ప్రధాన ఉపాధ్యాయులు ఎస్పీకే విశ్వనాథులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని సంధ్య, ఉపాధ్యాయురాలు ఏబి రజనులను పలువురు అభినందించారు. అభినందించిన వారిలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్పీకే విశ్వనాథ్, గ్రామ సర్పంచ్ బత్తుల నడీనిరాము, విద్యా కమిటీ చైర్మన్ గుమ్మడి నాగలక్ష్మి, రాజు, ఎంఈఓ ఎన్ఎంఎస్ మణికుమార్, ఎంఈఓ 2 వై నాగేశ్వరరావు, జనసేన నాయకులు ఆదిమూలం సాయిబాబా, దొంతశెట్టి వీరభద్రయ్య, విద్యా కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు ఉన్నారు. నా పేరు కందుకూరి సంధ్య. మాది పొట్టిలంక. మా పాఠశాలలో రజని టీచర్ గారు ఇలా కాన్స్టిట్యూషన్ డే గురించి ఎస్ఐ రైటింగ్, స్పీచ్, క్విజ్ ఇలా అనేక రంగాల్లో నన్ను ప్రిపేర్ చేసి మండల స్థాయిలో, నియోజకవర్గంలో నేను గెలవడానికి నాకు ఎంతో సహాయం చేశారు. టీచర్తో పాటు అందరి టీచర్స్, అంతేకాకుండా మా హెచ్ఎం సార్ విశ్వనాథం సార్ కూడా మాకు ప్రతి విషయంలో చాలా ప్రోత్సాహం అందించారు. 26వ తారీఖుని అమరావతిలో శాసనసభలో నిర్వహించబడేటటువంటి శాసనసభ నియోజకవర్గానికి మాక్ అసెంబ్లీలో సెలెక్ట్ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా పాఠశాలకి, మా గ్రామానికి ఇది ఎంతో గర్వకారణం. దీనికి మా ఉపాధ్యాయులు, మేము చాలా సంతోషిస్తున్నాం. వీరవరం గ్రామం, వీరవరం బత్తుల స్వర్ణ జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి, మా గ్రామంలోని హై స్కూల్ నుంచి మాక్ అసెంబ్లీకి ఎన్నికైన సంధ్య అనే ఈ అమ్మాయి స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్కూల్లో మా వీరవరం గ్రామం నుంచి మాక్ అసెంబ్లీకి సెలెక్ట్ కావడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. మరి దీనికి సహకరించిన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, విద్యామంత్రి నారా లోకేష్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. రాజమహేంద్రవరంలో సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సత్యసాయిబాబా జయంతి ఉత్సవాలలో భాగంగా కోటిపల్లి బస్టాండ్ నుంచి మెయిన్ రోడ్డు మీదుగా పుష్కర్ ఘాట్ వరకు వాక్ ఫర్ వాల్యూస్ శోభాయాత్ర జరిగింది. సేవా కార్యక్రమాలను ప్రపంచమంతా విస్తరించిన మహనీయుడు సత్యసాయిబాబా అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శ్రీ సత్యసాయి గురుకులంలో మహిళా దినోత్సవం, మాతృపూజను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ బాబావారు చూపిన ప్రేమ, సేవ నేటి సమాజానికి ఆదర్శవంతంగా నిలిచాయన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి కె వాసుదేవరావు, దక్షిణ మండల డీఎస్పీ భవ్యకిషోర్, విభూతి శ్యామ్ వైష్ణవ్, గురుకుల కరస్పాండెంట్ ఎం శ్యామ్ సుందర్, ప్రిన్సిపల్ కె గురయ్య తదితరులు పాల్గొన్నారు. పలుకు చెవిటిమొగ పాఠశాలలో విద్యార్థులకు అన్నదానం చేశారు. బొమ్మూరు నాని ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి అప్ప పరిమళ కుమార్ రాజమండ్రిలో పలుకు చెవిటి మూగ పాఠశాలలో 100 మంది చిన్నారులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యదర్శి విప్పర్తి పణికుమార్, వైఎస్ఆర్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి పెయ్యల రాజేష్, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చాపరాజ, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు చిక్రమల్లి చిన్న, యువజన విభాగం జిల్లా కార్యదర్శి ఓదూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మా మిత్రులందరూ కూడా ఇక్కడ పలుకు స్కూల్ పిల్లలందరినీ కూడా ఎంతో ప్రేమించి ఈరోజు ఇక్కడ నా పుట్టినరోజు చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా కూడా ఇంకెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని, ఇంకా కూడా మాతో ఉన్నవాళ్ళు నా పుట్టినరోజు కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరిపించిన అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. పేదలకు వైద్య విద్య దూరం అవుతోందని వైసీపీ జిల్లా మైనారిటీ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక బొమ్మూరులో ఉన్న వైఎస్ఆర్సీపీ రూరల్ కార్యాలయంలో జిల్లా మైనారిటీ నాయకుల సమావేశం జిల్లా ఉపాధ్యక్షులు మహమ్మద్ హమీద్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశంలో మాజీ హజ్ కమిటీ చైర్మన్ బిఎస్ గౌస్ లాజం మాట్లాడారు. మెడికల్ కాలేజీలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం కట్టిస్తే కూటమి ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో మెడికల్ కాలేజీలు నడపడం పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయటమేనని చెప్పారు. మెడికల్ కాలేజీల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఇటీవల మృతి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు హబీబుల్లా ఖాన్కు నివాళులర్పించారు. మదర్సాకు చెందిన విద్యార్థులు మాజీ హజ్ కమిటీ చైర్మన్ ఎస్ గౌస్ లాజంను కలిసి వినతిపత్రం అందజేసి ఆయన మదర్సా విద్యార్థులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు ఎండి హమీద్ బాషా మాట్లాడుతూ చంద్రబాబు సర్కారు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసేందుకు మైనార్టీలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. హజ్ కమిటీ మాజీ డైరెక్టర్ ఇబాదుల్లా, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ నిజాం, జిల్లా అధికార ప్రతినిధి కరీం బాషా, జిల్లా సెక్రటరీ మస్తాన్ బేగ్, మీరావలి, జిల్లా ఆర్ఎంపీ డాక్టర్ల ఉపాధ్యక్షుడు ఇమాం, అడ్వకేట్ అరీఫ్, మండల ప్రెసిడెంట్ మహబూబ్ బాజీ, మండల కార్యవర్గ సభ్యులు ముజ్జు, షకీలా బేగం, మజిక్ భాషా, రజీ మసీద్, ప్రెసిడెంట్ హజీ జిలానీ, మౌజీ నజీం తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక 2 సంవత్సరాల పాటు కోవిడ్తో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. మిగతా 3 సంవత్సరాల కాలంలో ఆయన దాదాపు 17 మెడికల్ కళాశాలలను స్థాపించి అందులో 5 ఇవాళ యాక్టివ్గా పనిచేస్తున్నాయి. అందులో ఎందరో మెడికల్ స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. మిగతా 5కు కూడా పర్మిషన్స్ రావాల్సి ఉండగా స్వయంగా ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వము ఆ పర్మిషన్లను ఆపేసి ఇవాళ ప్రైవేటీకరణ చేయడానికి పూనుకుంది. ప్రభుత్వం జరపాల్సినటువంటి సంస్థలను ప్రైవేటీకరణ చేసేటువంటి పరిస్థితి రావడం చాలా దారుణము. అటువంటి సందర్భంలో ఇంకా ప్రభుత్వాలు ఎందుకు, పాలన ఎందుకు? రాబోయే రోజుల్లో కేవలం మైనార్టీ యొక్క పక్షపాతి అయినటువంటి పార్టీ కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీయే. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏ రకంగా మైనార్టీల మీద మరి అరాచకాలు చేస్తుందో మనందరూ చూస్తున్నాం. కాబట్టి అతి త్వరలో ఎలక్షన్లు వచ్చే సమయంలో మైనార్టీలు అందరూ కూడా ఏకదాటిపై ఉండి మన వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటే ఇన్షాల్లా మన మనుగడకి మనకి బాగుంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలుసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ముస్లింల యొక్క అభివృద్ధికి, వాళ్ళ యొక్క ఉన్నతికి ఎవరైతే ఉన్నత పదవుల్లో ఉంటున్నారో వాళ్ళు మా పేదలైనటువంటి ముస్లిం సమాజానికి ఉపయోగపడాలని, పదవులు అన్నవి అలంకారానికే తప్ప కింద బడుగు వర్గాలకి ఉపయోగపడేలాగా మనం పని చేసినప్పుడు మనం చేసే పదవికి వన్నె వస్తుందని నేను కోరుకుంటున్నాను. ఆర్యాపురం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో బంగారు సూత్రం, వెండి యజ్ఞోపవీతం స్వామివారికి అలంకరించారు. రాజమహేంద్రవరం ఆర్యాపురం శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానం భక్తుల విరాళంతో తయారు చేసిన 12.5 కాసుల బంగారు సూత్రాలతో కూడిన బంగారు తాడు మరియు 325 గ్రాముల వెండి యజ్ఞోపవీతం రాజమండ్రి నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ సమక్షంలో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు మల్లా వెంకటరాజు, ఆలయ అర్చకులు సిబ్బందికి అందించారు. ఈ రోజు సత్యనారాయణ స్వామివారికి నిర్వహించిన పంచామృత అభిషేకాలు, శాంతి కళ్యాణానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆదిరెడ్డి శ్రీనివాస్ తన సమక్షంలో స్వామివారికి, అమ్మవారికి బంగారు, వెండి ఆభరణాలు అందజేయడం సంతోషకరమని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు గన్ని కృష్ణ జన్మదిన వేడుకల సందర్భంగా ఆలయ చైర్మన్ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తులు ఎంత పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు తయారు చేసి ఇవ్వటం వారి దాతృత్వాన్ని తెలియజేస్తోందని, వారికి శ్రీ స్వామివారి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయని, వారు మరింత అభివృద్ధి, మరిన్ని దేవాలయాలకు కూడా వారి సేవలు అందించాలని చెబుతూ వారికి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మల్ల వెంకటరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు కోలా రామచంద్రరావు, పెండ్యాల ఉమామహేశ్వరరావు, శీలం సత్యనారాయణ, నకల హరిప్రసాద్, వజ్రపు శంకర్, కల్లూరి సూర్యనాగ వెంకట, అన్నపూర్ణ, కొప్పల రామేశ్వరి, అరవ సువర్చల, సూర్యకుమారి, ఆలయ అర్చకులు, ఎక్స్ అఫీషియల్ సభ్యులు పణిగంపల్లి సత్యశ్రీనివాస్ ఆచార్యులు పాల్గొన్నారు. శ్రీవారి కళ్యాణం నిర్వహించిన ఆచార్యులు పణిగంపల్లి పవన్ కుమార్ ఆచార్యులు, నిరంజన్ ఆచార్యులు, వేద పండితులు కళ్యాణాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని వీక్షించి అన్నప్రసాదాలు స్వీకరించారు.
ఈ రోజున అంటే సుమారు ఇందాకే మేము అంచనా వేసుకున్నాం, ఇవన్నీ కలిపితే ఎంత ఉంటుంది అని చెప్పి అంచనా వేసుకుంటే తక్కువలో తక్కువ ఒక 20 లక్షల దగ్గరగా ఉన్నది. అంటే 20 లక్షలు ఈ రోజున ఈ భక్తులు ఏదైతే దాతృత్వాన్ని చాటుకుంటూ సనాతన ధర్మం పైన విశ్వాసం నమ్మకంతో స్వామివారి పైన భక్తితో ఈరోజు ఇచ్చిన దానికి తప్పకుండా ఆ భక్తులకి ఈరోజు దాతృత్వాన్ని చాటుకున్న భక్తులకి స్వామివారి యొక్క ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో పాటు ఆ కటాక్షంతో పాటు అష్టైశ్వర్యాలు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా శాసనసభ్యుడిగా కోరుకుంటా ఉన్నాం. రెండో అన్నవరంగా ప్రసిద్ధి చెందిన మన సత్యనారాయణ స్వామి దేవస్థానంలో భక్తుల సహకారంతో ఈరోజు అమ్మవారికి రమాదేవి వారికి నాన్తాడు, అలాగే మంగళసూత్రాలు, అలాగే గోదాదేవికి అలాగే సూత్రాలు, అలాగే నాన్తాడు, అలాగే స్వామివారికి సత్యనారాయణ స్వామివారికి నూతన రజిత యజ్ఞోపవేతం భక్తుల సహకారంతో ఈరోజు 10 మంది సమక్షంలోనూ అందరూ కూడా ఎమ్మెల్యే గారి ద్వారా దేవస్థానానికి భక్త బృందం అప్పచెప్పినారు. ఇది కార్యక్రమం మహాభారమైన కార్యక్రమం భక్తుల సహకారం జరిగింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఓసారి వీక్షిద్దాం. రాజమహేంద్రవరం రూరల్ రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి, శ్రీ గోంద ఆండాళ్ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద ఆలయ ధర్మకర్తలు బుద్దాల సూర్యనారాయణ, సత్యవతి దంపతుల కుమారులు, బుద్దాల డెవలపర్స్ అధినేతలు బుద్దాల వెంకన్నబాబు, లక్ష్మీదేవి దంపతులు, బుద్దాల అమిరాజు సూర్యదేవ కుమారి దంపతుల ఆధ్వర్యంలో 9వ వార్షిక కార్తీక మాస నిత్య అన్న సమారాధన 32వ రోజు ఆఖరి రోజు ఎస్ఎస్ డెవలపర్స్ అధినేతలు రాజానగరం వాస్తవ్యులు దూలం సూర్యనారాయణ, దూలం రామచంద్రరావు చిన్న, దూలం గోపాలకృష్ణ గోపి వారి కుటుంబ సభ్యుల సహకారంతో స్వాములకు భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. ఆలయ ధర్మకర్తలు దాతలను శాలువాలతో సత్కరించి స్వామివారి జ్ఞాపికలు అందించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు మాట్లాడుతూ కార్తీక మాసం 4 రోజుల పాటు స్వాములకు, భవానీలకు, శివస్వాములకు, వెంకటేశ్వర స్వామి మాల వేసుకున్న గోవిందులకు, భక్తులకు ఆలయం వద్ద భోజనాలతో అన్నప్రసాద వితరణకు తమ వంతు సేవ చేసిన దాతలకు రాయుడుపాకులు, కోలమూరు, పాలచెర్ల, గాడాల, దిబ్బన్ చెరువు గ్రామాల నుంచి 4 రోజుల పాటు వచ్చి సేవ చేసుకున్న భక్తులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. గత 9 సంవత్సరాలుగా ఈ సేవ చేసుకోవడం జరుగుతోందని, చాగల్నాడు వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి ఆంధ్ర, తెలంగాణ నుంచి భక్తులు వచ్చి ఆ స్వామివారి దీవెనలు తీసుకుంటున్నారని అన్నారు. అనంతరం కార్తీక మాసం 4 రోజులు అన్నసమారాధన నిర్వహించిన ఆలయ ధర్మకర్తలైన బుద్దాల సచివతిని, బుద్దాల వెంకన్నబాబు, లక్ష్మీదేవి దంపతులను, బుద్దాల అమిరాజు, సూర్యదేవ కుమారి దంపతులను సేవ చేసుకునే భక్తులు, అభిమానులు గజమాలతో ఘనసత్కారం చేసి అభినందనలు తెలిపారు. 4 రోజుల పాటు వచ్చిన భక్తుల కోరిక మేరకు బంపర్ లక్కీ డ్రా ఏర్పాటు చేసి ఆఖరి రోజు ఆలయం వద్ద లక్కీ డ్రా తీయటం జరిగింది. లక్కీ డ్రాలో 5గురికి బహుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమానికి వచ్చిన సేవకులు, అలాగే స్నేహితులు, శ్రేయభిలాషులు, ఫ్రెండ్స్కి, అలాగే 30 రోజులు కూడా కార్యక్రమానికి డొనేషన్లు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా ప్రత్యేకమైన నమస్కారాలు. అదేవిధంగా
సిసి ఛానల్ చైర్మన్ కొండలరావు గారికి కూడా ముఖ్యమైనగా నమస్కారం. ఈ కార్యక్రమం 32 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఆఖరి రోజు భారీ అన్న సమాధానం జరగబడింది. అదేవిధంగా సరదాగా చిన్న లక్కీ డ్రా కూడా పెట్టడం జరిగింది. అందులో 5 బహుమతులు గెలుచుకున్నారు. ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చాలామంది భక్తులు వస్తూ ఉంటున్నారు. ప్రతిరోజు ఒకరోజే కాదు, ఒకరోజు కొంతమందికి డబల్ అవుతూ ఈ పుణ్యక్షేత్రం చాలా వైభవంగా ఇంకా వచ్చే రోజుల్లో కూడా చాలా దిగ్విజయంగా చాలా మంచి పుణ్యక్షేత్రంగా అవతరించే ఇది కనబడుతుంది. దీనికి సహకరించినటువంటి ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ, అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి సేవకులు, చుట్టాలు అందరూ ప్రతి ఒక్కరూ పేరున ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందిస్తూ ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సహకారాలు అందిస్తున్నారు. ఆ వెంకటేశ్వర స్వామి అందరికీ తోడుగా ఉండి ప్రతి ఒక్కరు మంచి చెట్లు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి CCC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.